సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు అదృష్టం వరిస్తుందో తెలియదు. అలా ఒక్క సక్సెస్ వచ్చిందంటే చాలు, ఆ తర్వాత అవకాశాలు క్యూ కడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే చాలు, స్టార్డమ్ వారి సొంతం. ప్రస్తుతం హీరోయిన్ ఖైదు లోహర్ పరిస్థితి ఇదే. 7 ఏళ్ల క్రితం మాతృభాషలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఈమె. అప్పటి నుంచి అవకాశాల కోసం పోరాడుతూనే ఉంది. ఏడాది క్రితం తన ఎదురుచూపులకు ఫలితం దక్కింది. తమిళంలో ప్రదీప్ రంగనాథ్తో డ్రాగన్లో నటించే లక్కీ ఛాన్స్ వరించింది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో తెరపైకి వచ్చిన డ్రాగన్ సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని, తనకు క్రేజ్ తెచ్చిపెడుతుందని బహుశా ఖైదు లోహర్ కూడా ఊహించి ఉండదు. అంతే, ఇప్పుడు కాలీవుడ్లోనే కాదు, సౌత్ సినీ ఇండస్ట్రీ అంతా ఈమెను గుర్తించింది, అవకాశాలను అందిస్తోంది. నాని మూవీ ది ప్యారడైజ్లో ఖైదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. అధికారికంగా ప్రకటన రావడమే మిగిలి ఉంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. తర్వాత కాలీవుడ్లో నటుడు అథర్వకు జంటగా హృదయం మురళి సినిమాలో నటిస్తోంది. తాజాగా శింబు సరసన ఆయన 49వ సినిమాలో నటించడానికి సిద్ధమవుతోంది. అంతేకాదు, సంగీత దర్శకుడు హీరో జీవి ప్రకాష్ కుమార్తో కూడా జతకట్టే లక్కీ ఛాన్స్ వరించింది. ఈ సినిమాకు మారియప్పన్ చిన్న దర్శకత్వం వహించనున్నారు. అరుణ్ కుమార్ ధనశేఖరన్ నిర్మించనున్న ఈ సినిమాకు శ్యామ్ సిఎస్ మ్యూజిక్ అందించనున్నారు. కాగా జీవి ఇంతకుముందు తన 25వ సినిమా కింగ్స్టన్తో తెరపైకొచ్చారు. తాజాగా ప్రస్తుతం ఇడిముళక్కం, 13, బ్లాక్మెయిల్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తర్వాత ఖయాడు లోహర్తో జతకట్టే ప్రయత్నం చేస్తారో, వాటితో పాటు ఈ సినిమాను చేస్తారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ జోరు కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరిన్ని ఛాన్సులు క్యూలో ఉన్నాయి. డేట్స్ అడ్జస్ట్ చేయాలంతే.